బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై సీఎం సమీక్షించారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు అందించడానికి ఎస్ఎల్బీసీతో అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ఆయన. ఇక ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చేద్దామన్నారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ అధికారులకు సూచించారు. 2027 డిసెంబర్ 9వ తేదీలోపు ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. టన్నెల్ కోసం గ్రీన్ ఛానల్లో నిధులివ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సొరంగం పనుల కోసం కాంట్రాక్ట్ సంస్థ జేపీ అసోసియేషన్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్ట్ సంస్థ ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలని, ఆ పనులు ఆగటానికి వీలు లేదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.